So let's discuss Kirchhoff's laws of electrical network. So these are actually very much basic laws. ఎలక్ట్రిసిటీలో చాలా బేసిక్ లా ఇది. అండ్ ఇది చాలా ఈజీ కూడా అండ్ ఈజీగా అర్థమవుతుంది. బట్ దీన్ని బేస్ చేసుకుని చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు మనం. సో కిర్చాఫ్స్ లాస్ అంటే మోర్ దాన్ వన్, యాక్చువల్గా 2 లాస్ ఉన్నాయి ఇక్కడ. సో ఏంటో చూద్దాం ఇది. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ లా. దీన్నే కరెంట్ లా అంటారు. Kirchhoff's first law, also called as current law, also called as junction theorem. సో అన్ని పేర్లు అవసరం లేదు మనకి, జస్ట్ అదేంటో తెలిసి సరిపోతుంది. కిర్చాఫ్స్ ఫస్ట్ లా లేదా కరెంట్ లా. షార్ట్ కట్ లో దీన్ని కేసిఎల్ అని పిలుస్తాం. కేసిఎల్ అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. ఓకే, సో కిర్చాఫ్స్ ఫస్ట్ లా లేదా కిర్చాఫ్స్ కరెంట్ లా, విచ్ ఇస్ ద కేసిఎల్. So ఏంటి KCL? What does it say? It says that the sum of the algebraic sum of the currents at a junction is 0. The algebraic sum of currents at a junction is 0. అంటే ఒక జంక్షన్ దగ్గర అన్ని కరెంట్స్ ని యాడ్ చేస్తే 0 వస్తుంది ఆల్జీబ్రాయిక్. దీన్నే కొంతమంది అంటే ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారంటే ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ కమింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. అసలు జంక్షన్ అంటే ఏంటో చూద్దాం ముందు. జంక్షన్ ఈజ్ ఎ పాయింట్ వేర్ 3 or more కాంపోనెంట్స్ మీట్. సో జంక్షన్ అంటే ఏంటారా? 2 లేదా 2 కాదు 3 కంటే ఎక్కువ కాంపోనెంట్స్ కలిస్తే దాన్ని జంక్షన్ అంటారు కదరా. సో జంక్షన్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ వేర్ 3 or more branches లేదా కాంపోనెంట్స్ మీట్. 3 కాంపోనెంట్స్ లేదా అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ లేదా అన్ని బ్రాంచెస్ కలిస్తే దాన్ని జంక్షన్ అంటారు. సపోజ్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుంది, తర్వాత ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుంది I1 అనుకో, తర్వాత ఇక్కడ ఇంకో వైర్, ఏదో ఒక సంథింగ్ వైర్ ఉంది, ఈ వైర్ నుంచి ఏదో కరెంట్ I2 వస్తుంది, తర్వాత ఇక్కడ ఏదో ఇలా వెళ్ళిపోతుంది. దిస్ ఇస్ జంక్షన్. అండ్ ఇక్కడ I4 వస్తుంది, అండ్ ఇక్కడ నుంచి I3 వెళ్ళిపోతుంది, అండ్ ఇక్కడ నుంచి ఒక I5 వస్తున్నాడు. అలా చాలా కరెంట్స్ కొన్ని వస్తున్నాయి, కొన్ని వెళ్తున్నాయి. సో ఇది జంక్షన్. ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది, చాలా కరెంట్స్ వస్తున్నాయి, కొన్ని వెళ్తున్నాయి కదరా. సో జంక్షన్ ఈజ్ అ పాయింట్ వేర్ 3 or more కాంపోనెంట్స్ మీట్. జంక్షన్ కి మీనింగ్ అర్థమైంది కదా. సో ఈ జంక్షన్ దగ్గర కొన్ని కరెంట్స్ వస్తున్నాయి, కొన్ని కరెంట్స్ వెళ్తున్నాయి. సో వీడు ఏమంటున్నాడంటే ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ అట్ జంక్షన్ ఇస్ 0. ఆల్జీబ్రాయిక్ అంటే మీనింగ్ ఏంటంటే వచ్చే వాటిని పాజిటివ్ తీసుకుందాం, వెళ్ళే వాటిని నెగిటివ్ తీసుకుందాం. సో వచ్చే వాటిని పాజిటివ్, వెళ్ళే వాటిని నెగిటివ్. లేదా the sum of the currents coming towards the junction is equal to sum of the currents moving away from the junction. జంక్షన్ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు ఒకసారి చూడండి. సో జంక్షన్ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు అంటే I1 వస్తున్నాడు. సో I1 ప్లస్ I2 ప్లస్ I4 మస్ట్ బి ఈక్వల్ టు, వెళ్ళిపోయేవాడు ఎవడు, ఇంకెవరు, I5 కూడా వస్తున్నాడు కదా, ప్లస్ I5. వెళ్ళిపోయేది ఎవరు, ఒక్కడే కదరా వెళ్ళిపోయేది, ఇజ్ ఈక్వల్ టు I3. ఈజ్ దిస్ క్లియర్? I3 ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 ప్లస్ అంతే I4.
సో దీన్నే ఎలా రాస్తామంటే ఆల్జీబ్రాయిక్ సమ్ అంటే వచ్చే వాటిని పాజిటివ్ కాబట్టి I1 is positive, I2 is positive, minus I3 is negative, plus I4 positive, plus I5 positive must be equal to 0. అంటే sigma I is equal to 0. This is called junction law. లేదా first law. Sum of the currents in a junction is 0. Clear? The algebraic sum. So this is about the Kirchhoff's first law. Is it clear to everyone? Nice. See, we also know that from Ohm's law నుంచి మనకి ఏం తెలుసు అంటే V is equal to IR. I place లో V by R కూడా రాసుకోవచ్చు కదరా. We can also write I as delta V by R is equal to 0. These two give the same meaning. Yes or no? These two give the same meaning. Current anna delta V by R anna okate kada Ohm's law nunchi. So these two are giving you actually Kirchhoff's first law. So Kirchhoff's first law అంటే ఏంటంటే ఏ కరెంట్ అయితే లోపలికి వస్తుందో జంక్షన్ దగ్గరికి అంతే కరెంట్ బయటికి వెళ్తుంది. సార్ అలా ఎందుకు జరగాలి అంటే ఆ జంక్షన్ దగ్గర కరెంట్ ఉండకూడదుగా. జంక్షన్ అనే పాయింట్ దగ్గర దేర్ షుడ్ నాట్ బి ఎనీ కరెంట్. అంటే ఇప్పుడు కొంత కరెంట్ వచ్చి అంతకంటే తక్కువ వెళ్ళింది అనుకోరా, మిగతా కరెంట్ జంక్షన్ దగ్గర ఉన్నట్టే కదా. అది ఎలా పాసిబుల్ అవుద్ది? చార్జ్ అనేది కంటిన్యూస్ గా ఫ్లో అవుద్ది కానీ ఒక చోట ఉండదు. సో దట్ మీన్స్ దిస్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. This is based on law of conservation of charge. Law of conservation of charge మీద బేస్ అయి ఉంది. అంటే మోర్ దాన్ 3 ఎందుకంటే సపోజ్ 2 తీసుకున్నాం అనుకో, 2 అనేది జంక్షన్ కాదు కదరా. 2 అనేది ఒక సింగిల్ బ్రాంచ్ కదా. ఇలా ఒకటి వచ్చి ఇలా ఒకటి వెళ్తుంది అనుకో, అది రెండు ఇలా వచ్చే పాసిబుల్ లేదు కదా, అది ఒకటే అవుతుంది కదా అంటున్నా. అందుకే 3 తీసుకున్నా. ఈజ్ ఇట్ క్లియర్ ధీరజ్? ఓకేనా? జనరల్ గా డౌట్ వస్తుంది, 2 తీసుకోవచ్చు కదా సార్ 3 ఎందుకండి? 2 అంటే ఇలా ఒక సింగిల్ లైనే అవుతుంది, రైట్? సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. సో దీని మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సీ యూ కెన్ ఆన్సర్ దిస్ ఆర్ నాట్. సో ఇప్పుడు నేను ఇచ్చే ఎగ్జాంపుల్ మీరు ఆన్సర్ చేస్తే కిర్చాఫ్స్ ఫస్ట్ లా మనకు వచ్చేసినట్టే. The value of I in the electrical circuit. Wow, 3.5 is the answer. Ichad already answer avatanu. I think that could be the answer. Chuddam. Simple. Sum of the currents flowing at a junction is equal to sum of the currents flowing away from the junction. Sum of the currents flowing towards the junction is equal to sum of the currents flowing away from the junction. ఇప్పుడు ఈ జంక్షన్ దగ్గరకు వచ్చేయండి. మీరు ఈ జంక్షన్ దగ్గరకు వస్తే 1 ఈ జంక్షన్ దగ్గరకు వస్తుంది, 2 కూడా వస్తుంది. అంటే టోటల్ గా ఎంత వస్తుందిరా? చేయొచ్చు కదా ఈజీగా. 1 వీడి దగ్గరకు వస్తుంది, 2 వస్తుంది, టోటల్ గా 3 వస్తుంది. 3లో నుంచి 0 అంటే హాఫ్ వెళ్ళిపోయింది. 3లో నుంచి హాఫ్ వెళ్ళిపోతే మిగతాది ఎంత రావాలి? ఇక్కడ 2.5 రావాలి, రైట్?
సో ఇక్కడ 2.5 ఆంపియర్ వస్తుందమ్మా. ఈ జంక్షన్ దగ్గర మళ్ళీ చూడండి 2.5 వస్తుంది, 6 వస్తుంది. అంటే 6 + 2 8.5. 8.5 లో నుంచి 5 వెళ్ళిపోయింది. 3 కాదు నాన్న, 2.5 లో వచ్చింది, అందులోంచి 6 8.5. 8.5 నుంచి 5 వెళ్ళిపోతే ఎంత రావాలన్న ఆన్సర్ I మస్ట్ బి ఈక్వల్ టు వెరీ గుడ్ 3.5. సింపుల్ కదా ఇది, 3.5 ఆంపియర్. సో ఎలా వచ్చింది? I ఈజ్ యాక్చువల్గా మనం ఏం రాసామంటే ఈ జంక్షన్ దగ్గర at this junction some of the currents flowing towards the junction అంటే ఏం రాయాలి? 6 + 2.5 is equal to away from the junction ఎవరు ఉన్నారా? 5 + I. Then what should be the value of I? 3.5 ఆంపియర్. ఓకేనా అమ్మా ఇది? Yes, right. So this is about Kirchhoff's first law. So I'm hoping Kirchhoff's first law is clear to everyone. Nice. Let us now go to the second law. సెకండ్ లాకి వెళ్ళే ముందు ఫస్ట్ లా మీద ఇంకో కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. కొంచెం ఈసారి డిఫరెంట్ గా ఉన్న ఎగ్జాంపుల్ చేద్దాం. ఈ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. So look at this example carefully. So I would like to know first of all that whether this point is a junction or not. I want to hear it from you. Is this junction or not? Yes. Good answer. That's a junction. Junction adi. 100% this is a junction. నేను ఏం చేశాను, క్లియర్ గా ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక రెసిస్టర్ కదా, దీనికి ఒక వాల్యూ ఇచ్చాను 2 ohm అని వాల్యూ ఇచ్చాను రా, 2 ohm. దీనికి ఒక 3 ohm వాల్యూ ఇచ్చాను, దీనికి ఒక 1 ohm వాల్యూ ఇచ్చాను. randomly I have given randomly values of this. అండ్ ఈ పాయింట్ లో ఏదైతే ఉందో జంక్షన్, దాన్ని అలా పెట్టేశాను. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, దీని దగ్గర పొటెన్షియల్ సమ్ 12 volts అని చెప్పాను రా. +12 volts is the potential at this point. ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్. మరి ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అంటే +5 volts. అండ్ దిస్ ఈజ్ సింప్లీ దిస్ వన్. అంటే దీని మీనింగ్ ఏంటో చెప్పగలరా? అలా లైన్స్ స్మాల్ గా రాసుకుంటూ వెళ్తే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కనెక్టెడ్ టు వేర్? ఎర్తింగ్. ఎర్తింగ్ అంటే ద పొటెన్షియల్ ఆఫ్ ఎర్త్ ఇస్ 0 కదా. పొటెన్షియల్ ఆఫ్ ఎర్త్ ఇస్ 0 అంటే దాని మీనింగ్ ఏంటంటే 0 volts అని అర్థం. ఓకే. అయితే తను ఏం అడిగాడంటే, యా ద క్వశ్చన్ హియర్ ఈస్ టు ఫైండ్ the potential at the junction. Find the potential at the junction. జంక్షన్ దగ్గర పొటెన్షియల్ కావాలి. ఓకే సార్, జంక్షన్ దగ్గర పొటెన్షియల్ కావాలి అంటే యాక్చువల్ గా కిర్చాఫ్స్ కరెంట్ లా అనేది కరెంట్ కి సంబంధించింది కదా సార్. కిర్చాఫ్స్ కరెంట్ లా ఇస్ డెఫినెట్లీ రిలేటెడ్ టు కరెంట్, బట్ అది యూజ్ చేసి మనం యాక్చువల్ గా పొటెన్షియల్ కనుక్కోవచ్చు. సార్ ఎలా కనుక్కోవచ్చు? దీని పొటెన్షియల్ ని లెట్స్ సే V అనుకుందాం.
Let's say V is the potential of this this junction. ఈ జంక్షన్ పొటెన్షియల్ ని V అనుకుందాం. అప్పుడు కిర్చాఫ్స్ ఫస్ట్ లా కి రెండు ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎట్ జంక్షన్ ఇస్ 0 ఒకటి. ఇంకో ఫార్మ్ కూడా ఇచ్చాను నేను, అదేంటంటే యూజింగ్ కేసిఎల్. కేసిఎల్ అంటే ఏంటన్న, కిర్చాఫ్స్ కరెంట్ లా. ఏంటది? సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాను. సిగ్మా డెల్టా వి బై ఆర్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 0. సిగ్మా డెల్టా వి బై ఆర్, అది కూడా కిర్చాఫ్స్ కరెంట్ లానే కదరా. ఐ అన్నా డెల్టా వి బై ఆర్ అన్నా రెండు ఒకటే కదా. దిస్ ఇస్ 0. ఇది మనం ఇక్కడ యూజ్ చేద్దాం. ఎలా యూజ్ చేద్దాం చూడండి. డెల్టా వి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కదరా. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి అమ్మా. ఈ ఆల్జీబ్రాయిక్ సమ్ అన్నప్పుడు మనం ఒక దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఆల్జీబ్రాయిక్ సమ్ అన్నప్పుడు ఒక దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. సో ఆ ఆల్జీబ్రాయిక్ సమ్ లో ఈ బ్రాంచ్ ఉంది కదా, ఇక్కడ ఏదైతే పర్టికులర్ బ్రాంచ్ ఉందో ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంతో కనుక్కోవాలి మనం. ఇక్కడేమో V రా, ఇక్కడేమో 5 రా. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే V మైనస్ 5 కదరా. 0 పొటెన్షియల్ డిఫరెన్స్ రా. నేను అరే కూల్. ఇప్పుడు ఇక్కడ ఏదో కరెంట్ వస్తుంది అన్న, ఇక్కడ సమ్ ఆఫ్ ద కరెంట్స్, ఇక్కడ ఏదో కరెంట్ వస్తుంది. మనకు తెలియదు అది ఏ కరెంట్, ఎటు నుంచి వస్తుందో కరెంట్, ఎటు నుంచి వెళ్తుందో తెలియదు. కానీ ఏదైతే కరెంట్ వస్తుందో కంపల్సరీ వెళ్ళిపోద్ది కదా అది. సో నేనేమంటానంటే కరెంట్ బదులు డెల్టా వి రాద్దాం. డెల్టా వి అంటే ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ V కదా, ఇక్కడ పొటెన్షియల్ V, ఇక్కడ పొటెన్షియల్ 5. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? V మైనస్ 5 కదా. సో V మైనస్ 5 డివైడెడ్ బై 2. ఈ స్టెప్ అర్థమైందా? డెల్టా V బై ఆర్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ డివైడెడ్ బై 2 కదా, R కదా నాన్న. ఈ స్టెప్ అర్థమవుతుందా? ఎస్. ప్లస్ నెక్స్ట్ స్టెప్ ఏం రాయాలో చెప్పండి. నెక్స్ట్ స్టెప్ V minus 12 by 3. బ్యూటిఫుల్, వెరీ గుడ్. V minus 12 by 3, వెరీ నైస్. అన్ని యాడ్ చేయాలి, వీతోనే స్టార్ట్ చేయాలన్న, అప్పుడే ఆల్జీబ్రాయిక్ సమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ మనస్విని కరెక్ట్. V minus 0 by 1, వెరీ గుడ్. V minus 0 by 1. And finally this all is equal to 0. Then రైట్. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే V వస్తుందా లేదా? ఇఫ్ యూ సాల్వ్ దిస్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ V. సాల్వ్ చేద్దాం. ఎట్లా సాల్వ్ చేద్దాం అంటే దీని LCM 6 రా. The LCM is 6. సో ఇక్కడ 3V అంటే ఇక్కడ 3V ఉంటుంది. సరే మొత్తం చేస్తానులే నేను. LCM is 6. You have 3V minus 15 plus 2V minus 24 plus 6V is equal to 0. ఇందులో 6 అట్ వెళ్ళి 0 అయిపోతుంది ఎలాగో. 3V plus 2V is 5V. 5V plus 6V is 11V. So 11V minus 15 minus 24 is minus 39 is equal to 0. Then what's the value of V, Baba? 39 by 11 volts. Very good. That is the potential at the junction. Sir, దీనివల్ల ఏమొచ్చింది, మనకి ఏం అర్థమైంది చూద్దాం, ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న కరెంట్స్ అన్ని కనుక్కోవచ్చు. చూడండి, ఈ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత అంటే 39 by 11 volts కదా. సో 39 by 11 వాల్యూ ఈజ్ లైక్ 3 కంటే కొంచెం ఎక్కువ కదా, కొంచెం ఎక్కువ, కానీ 4 కంటే తక్కువ. సో అంటే ఇది 12 ఎక్కువ కాబట్టి ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుందిరా. ఈ కరెంట్ ని I1 అనుకుందాం. ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుంది, ఈ కరెంట్ ని I2 అనుకుందాం. ఇక్కడ ఇటు ఒక కరెంట్ వెళ్తుంది I3. ఈ స్టెప్ ఓకేనా?
సార్ I3 I1 డైరెక్షన్ ఆగి ఎందుకు రాశారు? కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్ కదా. కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ high potential to low potential. Current flows from high potential to low potential. Clear? అందుకే దాని వాల్యూ 3.54 వచ్చింది. ఇప్పుడు 3.54 అనే వాల్యూ ఖచ్చితంగా 12 కంటే తక్కువ కాబట్టి కరెంట్ ఇలా వస్తుంది. కానీ 0 కంటే ఎక్కువ కాబట్టి ఇలా కరెంట్ వెళ్తుంది. సో ఇప్పుడు I1, I2, I3 వాల్యూస్ కనుక్కుందాం. సరే ఎలా కనుక్కోవాలి? I1 వాల్యూ ఏమవుతుందంటే నాన్న I1 is equal to I1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కరెంట్ కాబట్టి కరెంట్ ఈజ్ అగైన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే 12 మైనస్ V అంటే 39/11 divided by R అంటే 3 ohm. So what is the value of I1 ma? I1 ఎంత వస్తుంది చెప్పండి? 12 11s 120. మీరు ఆన్సర్ చెప్పాలి. (132 minus 39) 93/3 కదా. ఏంట్రా ఏం మాట్లాడు? అరే 11 ఉంటుందిరా, ఇంకా 31 ఆంపియరా. 31 ఆంపియర్ కరెంట్ వస్తే అది కాలిపోద్ది వైర్, అంత రాకపోవచ్చు. 11 12 11s 132 minus 39 is 93/3 అంటే 31/11 కదా నాన్న. 31/11 ఆంపియర్, రైట్. 93/33 అంతే, 31/11 ఆంపియర్. గుడ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I2? I2 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 5 minus 39/11 divided by 2 అంటే ఎంత వస్తుంది? ఇది 11 5s 55 minus 39. 55 minus 39. 8/11. Good, 8/11. So 8/11 ampere. Now if I1 I2 తెలిస్తే I3 ఎలా కనుక్కుంటారు చెప్పండి మీరు? I3 ఎలా కనుక్కుంటారు? I1 I2 యాడ్ చేస్తే సరిపోతుంది కదా జంక్షన్ దగ్గర. సో సింప్లీ ద వాల్యూ ఆఫ్ I3 ఈజ్ I1 plus I2. సార్ లేదు, నేను V minus 0/1 చేస్తా, అప్ చేసినా అదే వస్తుంది. (39/11 ampere). So whatever is what here, is it clear? How directions of this topic is very interesting. Thank you. డెఫినెట్గా చెప్తానమ్మా, డెఫినెట్గా. డైరెక్షన్స్ ఎలా డిటర్మైన్ చేశారని అడుగుతున్నారు. వెరీ ఈజీ డైరెక్షన్. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదమ్మా ఇంగ్లీష్లో ఒక పాయింట్ ఏంటంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి వెళ్తుంది కరెంట్ అనే విషయం అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ V వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 39/11. సో 39/11 అంటే ధీరజ్ ఏం చెప్పాడు? V is equal to 39/11 అంటే 3.54 అని చెప్పాడు. ఇప్పుడు అంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో దాని పొటెన్షియల్ ఎంత అంటే 3.54 volts. ఓకే,
ఇప్పుడు చూడన్న ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 3.54 ఉంది. మరి ఆబ్వియస్లీ వీడే హై పొటెన్షియల్ కదా, సో కరెంట్ హై నుంచి లోకి రావాలి కాబట్టి ఇలా వచ్చింది కరెంట్. ఓకే, మరి ఇక్కడ ఏమో 5 volts, ఇది 3.5 కాబట్టి ఇలా వచ్చింది. మరి ఇది 0, అప్పుడు వీడు హై అవుతాడు, కరెంట్ ఇలా వెళ్ళింది. ఓకేనా నాన్న? I1, I2, I3 వాల్యూస్ సమితి ఇచ్చాడు, పర్ఫెక్ట్ నాన్న, రైట్. పాయింట్స్ లో అవసరం లేదు, బట్ యా రైట్. సో ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను, చేస్తారా ఇలాంటిది? కరెంట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఫైండ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద జంక్షన్. Find the potential at the junction. ఇప్పుడు జంక్షన్ దగ్గర పొటెన్షియల్ కనుక్కోవాలి, ముందైతే రెసిస్టర్స్ కావాలి. సో లుక్ ఎట్ దిస్, డూ ఇట్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. టైం ఉందా? ఇంకా 7 minutes ఉంది. This is connected to a point which is minus 10 volts. This is connected to earth. This is plus 6 volts. And this is plus 5 volts. Resistors are given as following. Two ohm, 3 ohm. This is 4 ohm, and this is again 2 ohm. This is junction. Find the potential at the junction. జంక్షన్ పొటెన్షియల్ ని మీరు ఎక్స్ అనుకోవచ్చు, వి అనుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైతే అనుకోవచ్చు, ఏదైతే అది అనుకోండి. సో ఆర్ యూ ట్రయింగ్ దిస్? ట్రై చేస్తున్నారా? Let potential at the junction is x. ఈసారి x అనుకోండి, మీరు v అనుకోండి, ఏదైనా అనుకోండి మీ ఇష్టం. సో ఫ్రమ్ కేసీఎల్, కేసీఎల్ ఎవర్రా? కేసీఆర్ తమ్ముడు కాదు. ఫ్రమ్ కేసీఎల్ సిగ్మా డెల్టా v అపాన్ r is equal to 0. So x minus 0 by 2 plus x minus 6 by 2 plus x minus 5 by 4. ఇక్కడ minus 10 ఉంటే మనకి ఏంది? x plus 10 by 3 is equal to 0. The LCM is 12. సో ఆ 12 LCM నేను రాయట్లేదు, ఎందుకంటే అవసరం లేదు కదా. సో ఇక్కడ 6x plus 6x 12x plus 3 15 plus 4 19x. 19x
36, 15, 51, 20, 51, 40. 11/19 అరా? నాకేంటి 1/19 వచ్చింది. నేను ఏమైనా మిస్టేక్ చేస్తాను. ఎల్సిఎం ఏం తీసుకున్నాం? 12 తీసుకున్నా. అప్పుడు ఇక్కడ 6x వస్తుంది, 6x, 12x, 3x, 15x ప్లస్ 4 కదా, 4, 15 + 4 19 కరెక్టే. ఇక్కడ 12 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 0, 6, 6, 36, 15, 51, 40, 91. ఐ థింక్ నాకు ఇలాగే వస్తుందమ్మా. eh? 40, 51 లో నుంచి 40 ప్లస్ కదా, 11. Oh yes, thank you. It should be 11 here. Then the value of x is 11/19 volts. Correct, ma? Yes, Sirisha, అర్థమైందన్న. థ్యాంక్ యూ. మనస్విని కరెక్ట్, అందరు కరెక్ట్. వెల్ డన్. సో ఇప్పుడు కరెంట్ డైరెక్షన్స్ ఒక్కటి చెప్పండి చాలు. 11/19 అంటే 0 పాయింట్ సంథింగ్ కదా. 0 పాయింట్ సంథింగ్ అంటే ఖచ్చితంగా ఇక్కడికి ఒక కరెంట్ వెళ్తుంది. ఇది I1 అనుకోండి, ఇలా ఒక కరెంట్ వెళ్తుంది, ఇది I2. ఎందుకంటే -10 0 కంటే తక్కువ కదా అవి, అంటే దీని 0 పాయింట్ సంథింగ్ అంటే తక్కువ కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి ఒక కరెంట్ వస్తుంది I3 అండ్ ఇక్కడ ఒక కరెంట్ వస్తుంది I4. ఈ డైరెక్షన్స్ అర్థమయ్యా మీకు? డైరెక్షన్స్ క్లియర్ కదా? ఎస్, ఇందాక మనస్విని అడిగింది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద Kirchhoff's first law. Now we'll go to the Kirchhoff's second law in the next session.